నర్సీపట్నంలో ఒక 2 రోజుల క్రితం మరిడమ్మ పండుగ జరగడం మీ అందరం కూడా చూసాం. అయితే ఆ పండుగలో మరి డప్పులు కొడుతున్న ఒక పెద్ద ఆయన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పుట్టిన సాయంత్రం కూడా అందరూ కూడా చూసాం. అంటే ఎంత దారుణం అంటే ఒక వయసులో ఉన్న పెద్ద ఆయన్ని డప్పు కొడుతుండగా ఆయన కొట్టడం చాలా దుర్మార్గం చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. అది కూడా పోలీసుల సమక్షంలో, పోలీసులు ఉండగా ఆయన మీద మరి ఆ విధమైన దుర్మార్గంగా మరి కొట్టడం చాలా దారుణం అని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు పోలీసులు ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ఎస్సీ అట్రాసిటీ పెడతారు కదా, మీరు ఎందుకు అయ్యన్న పాత్రుడు పెట్టలేదని చెప్పి అడుగుతున్నా. అంటే అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయితే ఆయనకి చట్టాలు వర్తించవని అడుగుతున్నా. అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయితే రాజ్యాంగాల్లో అవసరం లేదని చెప్పి అడుగుతున్నా. ఎవరైనా చేసుకుంటే కేసు పెట్టాలి కదా, ఎందుకు మీరు ఎస్సీ అట్రాసిటీ కేసు ఎందుకు నమోదు చేయలేదు అయ్యన్న పాత్రుడు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇంకోటి చూస్తే ఈరోజు ఎవరైతే పెద్ద ఆయన కొట్టాడో ఆ పెద్ద ఆయన చేత బలవంతంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. పాపం ఆ వీడియోలో ఆయన ఏమంటారంటే అయ్యన్న పాత్రుడు కాలు తొక్కేశాను, కాలు తొక్కితే కొట్టేశాడని చెప్పి అంటారు పాపం ఆయన. దాంతోపాటు ఇది బుర్ర తొలుతుందని చెప్పి ఆయన చేత చెప్పించే కార్యక్రమం చేశారు. అయ్యన్న పాత్రుడు ఎక్కడున్నాడు, ఈయన ఎక్కడున్నాడు, పాపం పెద్ద ఆయన దూరం ఉన్నారు, అయినప్పుడు కూడా ఆయన చేత కాలు తొక్కితే కొట్టాడని చెప్పి ఆయన చేత చెప్పేస్తారు. అంటే కాలు తొక్కితే కొట్టేస్తాడని చెప్పి అడుగుతున్నా అయ్యన్న పాత్రుడిని. కాలు తొక్కితే కొట్టేస్తాడా ఈరోజు స్పీకర్ అని చెప్పి అడుగుతున్నాయి ఈరోజు. ఇంకోటి ఇంకా నయ్యం ఎవరో పెద్ద ఆయన చేత చెప్పించారు. ఇంకా నయ్యం అయ్యన్న పాత్రుడు నన్ను కొట్టలేదు, కావాలనే గ్రాఫిక్స్తో అందరిని కూడా అనే అవకాశం ఉంది. వాళ్ళు ఎవరు చెప్పించలేదు, అది కూడా చేస్తారు వాళ్ళు. ఒకటే అడుగుతున్నా, ఈరోజు పోలీస్ శాఖలో జరిగిన ఈ చర్య ఇలాంటి స్పీకర్ మనకు అవసరం అని చెప్పి అడుగుతున్నా. ఒక రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తి, చట్టాలతో ఉండాల్సిన వ్యక్తి వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు మరి ఆయన తీరు చూస్తుంటే చాలా బాధాకరం. ఇలాంటి వ్యక్తి మనకు స్పీకర్కి అవసరం అని చెప్పి అడుగుతున్నా. అందుకనే అయ్యన్న పాత్రుడు వెంటనే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలాంటి చర్యలు చేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో వాళ్ళందరి తరఫున మేము అండగా ఉండి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపడుతూ మరి వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాజీనామా చేయాలి. ఈ రోజు రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చిన వ్యక్తి కనుక వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. జై జై గారు, నమస్కారం.